ప్రభుత్వం ఎలా ఒక మాట నన్ను మాట్లాడండి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే స్టెప్స్ దాని టైంను బట్టి ఏ ప్రభుత్వం అయినా తీసుకుంటుంది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, గతంలో ఏం చెప్పింది, చెప్పినవన్నీ ఒకేసారి చేసేసిందా? పెన్షన్ పెంచుతానని కూడా మీ ఎలక్షన్లో అయ్యే ముందు పెంచింది పెన్షన్ని. అట్లాంటివి ఎన్నో చేశారు మీరు స్లోగా. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ ఏదో విమర్శించాలి, మీరు అదే విమర్శ చేస్తే అలా. ఇవాళ సబ్జెక్ట్లోకి రండి మీరు. కాదు నేను సబ్జెక్ట్ లోకి వచ్చాక మునిపే ఈ మాటలు మాట్లాడుతున్నా. చెప్పండి. మేము ఏదైనా క్రమబద్ధీకరణకు వచ్చాం. ఇది ఈవీఎం ప్రభుత్వం, మీరేది ఈవీఎం ప్రభుత్వం. ఓట్ ఆఫ్ డెమోక్రసీ క్లియర్ కట్ గా దాన్ని గవర్నెన్స్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఉన్నాయి. హిడెన్బర్గ్ గారు లేటెస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ కి భయపడిపోతున్నారు. హిడెన్బర్గ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, విషయం జరగబోతున్నారు. కృష్ణవేణి గారు మాట్లాడినప్పుడు మీరు ఇంటరప్ట్ చేయొద్దు. నేను మాట్లాడినప్పుడు మీరు ఇంటరప్ట్ చేయొద్దు. మీరు ఆగండి. మీ భూకబ్జా సంగతి చెప్పండి. మీ ఆఫీస్ ఎక్కడ వచ్చింది? మీ జనసేన ఆఫీస్ ఎవరు ఇచ్చారు? మీకు జనసేన ఆఫీస్ ఎవరు ఇచ్చారు? కొనుగోలు చేశారు? భూములు 30,000 భూములు మీరు ప్రభుత్వం నుంచి తీసుకొని ఈరోజు జనసేన ఆఫీసు మీకు టీడీపీ ప్రభుత్వం ఇస్తే జనసేన ఆఫీస్ కట్టారు. మీరు మాట్లాడద్దు. జరుగుతున్నటువంటి విషయం మీద విశ్లేషించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు. నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తే నేను అసలు మాట్లాడలేను. మీరు అది అన్ప్రొఫెషనలిజం. మీ సంగతి చెప్పండి అమ్మా. కృష్ణవేణి గారు తప్పది. మీరు మాట్లాడేది తప్పది. మీరేదో ఈవీఎం ప్రభుత్వం వచ్చింది, మీరు భయపడిపోతున్నారు. హిడెన్బర్గ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసి భయపడిపోతున్నారు. మీరు ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసినటువంటి వ్యక్తి బోండా ఉమాగారు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలా? ఈ రోజు అధికారులు లెక్క చేయకుండా మాట్లాడే వ్యక్తులు మీరు. రేపు రోజుల్లో రానున్న రోజుల్లో తెలుసుకుందాం. ఏం బాధపడాల్సిన పనిలా. రానున్న రోజుల్లో ప్రభుత్వం కంపల్సరీ ప్రతిపక్షం అయ్యేది ప్రజలే. సామాన్యమైన ప్రజల ప్రతిపక్షం అయ్యేది. 2020 కృష్ణవేణి గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు కంప్లీట్ చేయండి సార్. కృష్ణవేణి గారు మీకు టైం ఇస్తాను. కృష్ణవేణి గారు మీకు టైం ఇస్తాను, అప్పుడు మీకు టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి సార్. ఒక మాట చెప్పండి. మిమ్మల్ని గవర్నమెంట్ ఒక్కటే సార్, మన కాన్వర్సేషన్ అనేది మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఎదుటోళ్ళు ఇంటరప్ట్ చేస్తే నేను 10 సార్లు మాట్లాడదు. అది అన్ప్రొఫెషనల్. నా మాటలు తప్పు. నేను ఒకటే మాట చెప్తాను సార్. ఈ రోజు ప్రభుత్వంలో ఆగండి మీరు ఒక నిమిషం. ఈ రోజు ప్రభుత్వం మనం ఉన్నప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత మీది. మేము ప్రశ్న వేసినప్పుడు ఆన్సర్ చేయలేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఏమంటే మీ దగ్గర నిజంగా వైట్ పేపర్ ఉన్నట్లయితే మీరు మాట్లాడతారు, వంకరగా మాట్లాడరు. ఆ రోజు ఇది జరిగింది కదా, ఈ రోజు ఇది కాదు నేను అనేది. ఈ రోజు సబ్జెక్ట్ ఈ రోజు జోగి రమేష్, ఒక్క నిమిషం వినండి మధుకర్ గారు. జోగి రమేష్ గారు కుమారుడికి అరెస్టు జరిగింది. అదేవిధంగా ఎవరైతే గతంలో కొంతమంది మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద కేసులు నమోదని దాని గురించి మాట్లాడండి మీరు. ఒకటే మాట నేను చెప్పా. జోగి రమేష్ గారికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో, సివిల్ మ్యాటర్ లో జరిగినటువంటి పరిస్థితులు 2022లో పేపర్ లో 2023లో ప్రచురితమైంది. దానికి సంబంధించినట్టు అరెస్ట్ జరిగింది. దానికి సివిల్ మ్యాటర్ మనం ముందుగానే మాట్లాడుకోవాల్సిన పేపర్ లో ఏదైతే ప్రకటన ఇస్తే, పేపర్ లో ప్రకటన ఇచ్చి ఆ తర్వాత కొనుగోళ్లు అమ్మకాలు జరిగితే దానిలో ఎటువంటి లొకలొకలు జరిగి ఉండవు అనుకుని మనం అనుకోవచ్చా? రూఢీకి వచ్చేయచ్చా? నేను ఒకటే చెప్తున్నా, అది తప్పు జరిగితే తప్పు ఎవరు చేసినా నేనేమంటున్నానంటే నిన్న ఇందాక నా కాన్వర్సేషన్ కూడా ఇదే ఉంది. మేడం గారు మాట్లాడే ప్రతి మాట అసలు లెగిస్తే భూ కబ్జాలు అంటారు, లెగిస్తే దారుణాలు అంటారు, లెగిస్తే రక్త చరిత్రలు అంటారు. నేనేమంటున్నా, అమ్మా మీరు కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇలాకాలో జరిగింది, దీన్ని ప్రశ్నించుంటారేంటి మీరు? మళ్ళీ అదే విధంగా ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి 50,000 మందిలో పోలీసులు ఉంది, 5 కోట్ల మందికి రక్షణ ఇవ్వలేవు. ఇదే హోంమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ఒక గొంతు ఒక్కొక్క బుల్లెట్ గా వచ్చింది ఆ మాట. మరి ఈ రోజు మేడం గారు గౌరవ హోంమంత్రి గారు ఏం చేస్తున్నారో నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు మత్స్యమరలో ఈ రోజు కూడా బాలికలు ఏమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం మీది. తిరుపతిలో 8 ఏళ్ళు కంక్లూడ్ చేయండి సార్. మధుకర్ గారు సబ్జెక్ట్ కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేయండి. గవర్నమెంట్ లో సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. మనం ఉంటే వేస్ట్ గా సార్. ఈ రోజు రెడ్ బుక్ అనేది ఇచ్చేటటువంటి వివరణ ఒకటైతే ప్రాక్టికాలిటీ వివరణ వేరే విధంగా ఉందని చెప్పాల్సిన బాధ్యత ఒక సామాన్యటువంటి పౌరుడిగా నాకుంది. ఈ రోజు మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజుల్లో సామాన్యటువంటి ప్రజలే బయటకు వస్తారు. మీరు చేసే రెడ్ బుక్ పరిపాలన ఏ అధికారుల మీద ఏ నాయకుల మీద చేస్తున్నారో మసిపూసి మారడకాయ. మధుకర్ గారు ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. మధుకర్ గారు ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నవి సిచ్యువేషన్స్ కానీ కేసులు నమోదైనవి కానీ అన్ని అన్యాయంగా మీరు భావిస్తున్నారా, అక్రమ కేసులుగా మీరు భావిస్తున్నారా? స్ట్రైట్ గా చెప్పండి. కంక్లూడ్ చేయండి ప్లీజ్. 100% అక్రమ కేసులే. ఓకే. 100% గా అన్యాయమైనటువంటి కేసులే. ఓకే. ఇది పాలు తాగే పిల్లాడు కూడా లెక్స్ అవుతాడు. నేను చెప్పాల్సిన పనిలే. కాకపోతే నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ రెడ్ బుక్ పరిపాలనకి కంపల్సరీగా రుణం తీర్చేసుకుంటాం. దాంట్లో ఏం బాధపడాల్సిన పనిలే. ఈ రోజు వైట్ షర్ట్ వేసినోడు అంతా పరిపూర్ణుడు కాదు. కంపల్సరీగా దేవుడికి మంచి రోజులు ఇస్తారు. మీరేం బాధపడాల్సిన పనిలే. ఇచ్చిన ఒక స్టేట్మెంట్ 29 రాష్ట్రాలను భయపడుతుంది. కానీ త్వరలో చూద్దాం మనం. ఓకే మధుకర్ గారు. ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఏం చేస్తాం సార్, మధుకర్ గారికి టైం సరిపోలేదు. ఇంకా ఇవ్వండి పాపం. లేదు మధ్యలో ఆయనకి డిస్టర్బెన్స్ వచ్చింది, ఆయన తక్కువే తీసుకున్నారు. ఆయనకి డిస్టర్బెన్స్ వచ్చింది. మంచిళ్ళు తాగండి మధుకర్ గారు, మంచిళ్ళు తాగండి, మంచిళ్ళు తాగండి. అసలు మీ వైసీపీ వాళ్ళు సబ్జెక్ట్ వదిలేసి చెత్త అంతా మాట్లాడతారు. ఎందుకు వచ్చిన చెత్త? చంద్రబాబు నాయుడు మీరు కేసు మీ దగ్గర నేర్చుకుంటాను సార్. చెప్పండి, మీ దగ్గర నేర్చుకుంటాను. చెప్పండి ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకుంటాను. చెప్పండి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఐ విల్ టీచ్ యూ. కంపల్సరీ నేర్చుకుంటాను. డెఫినెట్లీ డెఫినెట్లీ ఐ యామ్ రెడీ టు లెర్న్. డెఫినెట్లీ ఐ యామ్ రెడీ టు లెర్న్. ఓకే ఓకే సబ్జెక్ట్ లో రెడీ సార్. ఆనంద్ సార్ కంక్లూడ్ చేయండి. ఆనంద్ గారు కంక్లూడ్ చేయండి సార్. మధుకర్ గారు ప్లీజ్ ఆగండి. మధుకర్ గారు ప్లీజ్ ప్లీజ్. yes మధుకర్ గారు ఆగండి. ఐ యామ్ రెడీ టు లెర్న్. ఎస్ మధుకర్ గారు ఆగండి. సబ్జెక్ట్ కంక్లూడ్ చేయండి సార్. ఎందుకు వచ్చిన ఆయాసం? ఏ ఆటకు వస్తుంది లేనిపోయిన బాధ. ఇప్పుడు ఆ మాట్లాడుతుంది సార్. అయ్యన్ని ఎందుకు? ఆనంద్ గారు పాయింట్ లో కంక్లూడ్ చేయండి. అయ్యన్ని దానికి ఆయాసం బాధ వేస్తుంది. ఇప్పుడు ఓకే మీరు పాయింట్కి రండి. పాయింట్కి రండి ప్లీజ్. తెలుగుదేశం పార్టీ పెట్టిన కేసులకు ఆధారాలు లేవంటాడు ఆయన. ఏం మీకెలా తెలుసు? మీరు ఏమన్నా హోంమంత్రా లేకపోతే మీరు డీజీపీనా? మీ దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా అరెస్టులు అంటున్నారు కదా, ఎట్లా చెప్తారు? ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారి కేసు మేము పెట్టలేదు అంటారు. ఎవరో పెట్టారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు, ఇప్పుడు ఆ వాళ్ళే పెట్టారు కేసు. ఇంకా ఒకటి చెప్తాం వినండి. వాళ్ళ నాన్న మంత్రి, మాజీ మంత్రి కొడుకు మీద కేసు. అంటే మీ మంత్రుల కొడుకులు, మీ ఎమ్మెల్యేల భార్యలు, మీ ఎంపీల బంధువులు, మీ ఎమ్మెల్సీల భార్యలు, వీళ్ళందరూ కలిసి ఎంత కబ్జా చేశారో బయటకు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు, తలడిల్లిపోతున్నారు మీరు.